ఇదిగో నేను క్రొత్త ఆకాశములను క్రొత్త భూమిని సృజించుచున్నాను. గతించినవి మునుపటివి మరవబడతాయి, జ్ఞాపకాల్లో ఉండవు. ఈరోజు మనం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానిద్దాం. ఏందండి క్రొత్త ఆకాశాలంట? ఎందుకు? ఏందండి క్రొత్త భూమి అంట? ఎందుకు? గతాన్ని మునుపటివైనవన్నీ మర్చిపోతామంట. ఎందుకు మర్చిపోవాలి? గతం అంటే ఏంటి? యెషయా గతము మునుపటివి అన్నాడంటే అర్థం ఏంటి? ప్రశ్నలు వస్తున్నాయి కదా, మంచిదే. ఈ వీడియో చూసిన తర్వాత వీలైతే గతంలో నేను చేశాను ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం నుండి ఒక వీడియో దయించి అది కూడా చూడండి. ఇది చూసిన తర్వాత దానికి కొత్త అర్థం వస్తుంది. మీరు అనుకుంటున్నారు లేదా కానీ మొదటి నిబంధనలో ఎంత ఐశ్వర్యం ఉందో. ఇలాంటి వాక్యాలు మనం ఒక్కోసారి ధ్యానించిన దానిని ఆ చరిత్ర వెలుగులో చూడం. అందుకనే అందులోని అర్థాన్ని, అందాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఈ క్రొత్త ఆకాశములు కొత్త భూమి గురించి చెప్పకముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను. జరిగిందే పోయిన వారం. మీకు చాలామందికి తెలుసు, నేను ఒక సెమినరీలో టీచ్ చేస్తాను, చర్చ్ హిస్టరీ టీచ్ చేస్తాను. ఒక స్టూడెంటు వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చి చదువుతున్నాడు, అమెరికా దేశంలో. ఒక్కడే వచ్చాడు, 3 పిల్లలు, భార్య. దూరం అయినందుకు తర్వాత వాతావరణం ఇక్కడ మారుతుంది, చలి పెరుగుతుంది, దానికి తర్వాత చదువు యొక్క ఒత్తిడి, దానికి ఈ మార్పులన్నిటిలో తనలో కొంచెం ఆందోళన పెరిగింది. సహజం. ఒంటరిగా దేశం వదిలి, ఇల్లు వదిలి, సొంతం వదిలి కొత్త చోటకు వచ్చినప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. అలాంటి భయం మీద వచ్చి ఏమన్నాడంటే, నేను పడుకునే ముందు ఆ ఒంటరితనంలో రూమ్లో ఉన్నప్పుడు ఎందుకో కానీ భయంగా ఉందండి, నేను నిద్రపోతున్నప్పుడు చచ్చిపోతానేమో అని చెప్పేసి. అది వినడానికి ఎవరైనా సరే నేనున్న ఫీల్డ్లో కౌన్సిలర్గా ఉంటే కొంచెం కఠినంగా ఉన్న మాటే. నిద్రపోయే ముందు తిరిగి లేస్తానో లేదో అన్న భయంతో పడుకుంటున్నాను అన్నాడంటే తన యొక్క భయం చాలా వేరే లెవెల్కి పెరిగిపోయింది. అప్పుడు భయాలు ఏంటి చెప్పాడు, అల్టిమేట్ భయం ఏంటో చెప్పాడు. చావునే భయం. ఇటు భార్య కానీ చిన్న పిల్లలు కానీ చుట్టూరు లేకుండా ఒక ఒంటరిగా రూమ్లో పడుకున్నప్పుడు తిరిగి లేవనున్న భయము. అది కొంతమందికి భయం అయితే, మనలో కొంతమందికి తిరిగి లేస్తే ఏం చేయాలనే భయం. రకరకాల భయాలు చెప్పినప్పుడు ఓ మాట చెప్పాను, అయ్యా ప్రశాంతంగా పడుకోండి. పడుకున్నప్పుడు మీ ప్రశాంతతలో మీరు తిరిగి లేచే లోపు దైవం మీకు ఒక రోజుని సృజిస్తున్నాడు, ఒక ప్రపంచాన్ని సృజిస్తున్నాడు. అది నిన్నటిలా ఉండదు. నిన్న అనే నీడలు ఆ దైవం సృజించే ఆ క్రొత్త రోజు మీద ఉండవు. ప్రశాంతంగా పడుకోండి, ప్రొద్దుటే లెగవండి, మీ కొరకు ఒక దినం వేచి ఉంది అని చెప్పాను. చేసేదేం లేదు, మీరు సృజించేది దైవము.
దైవమే సృజించగలడు. ఈ సృజించు అనే ఆ యొక్క హీబ్రూ పదము బారాకి ఎప్పుడు ఎవరికి ఉపయోగించబడిందంటే మనుషులకు కాదు, దైవానికే. సృజించేది, సృజించగలిగింది దైవమే. అది దైవం యొక్క ప్రిరాగేటివ్ పవరు, మనుషుల చేతుల్లో లేదు. ఈ మధ్యన కొంచెం పడుతుందంటే నిద్ర. ఎందుకు పడుతుంది అంటే తనకు తెలుసు తను చేయాల్సింది ఏం లేదు. తన కొరకు 7 రోజులు 24 గంటలు దైవం అదే పనిలో ఉండి మరో దినాన్ని, మరో గంటని సృజిస్తున్నాడు అన్న ధైర్యం ఈ యొక్క స్టూడెంట్కి వచ్చింది. ఈరోజు మీలో ఎవరన్నా భయాలతో ఉంటే ఆ మాట చెప్తున్నాను, సృజించేది మీ కొరకు నూతనత్వాన్ని, నూతన గడియలను, నూతన దినాలను, నూతన ప్రపంచాన్ని, నూతన ఆకాశమును, నూతన భూమిని సృజించేది దైవం. మీరెందుకు అలసిపోతారు? మీరెందుకు ఆందోళన చెందొద్దు. దైవం సృజించే ఆ యొక్క కొత్త ఆకాశములు, కొత్త భూమి, ఆ ప్రపంచం ఉంది కదా, ఊహకందని ప్రపంచం ఉంది కదా, అది హర్షణీయము, ఆనందించదగింది, సంతసించదగింది. దాని గురించి చెబుతూ అంటాడు. గతంలో ఉన్న ఆ గాయాలు ఉన్నాయి కదా, ఆ గాయాలు మర్చిపోతారు, వెంటాడవు మిమ్మల్ని. ఈ యొక్క ప్రపంచంలో, దైవం సృజించే ఈ ప్రపంచంలో రోదన ఉండదు, విలాప ధ్వని ఉండదు, ఏడవాల్సిన పని లేదు. అలాంటి ప్రపంచం అది. ఆ ప్రపంచంలో ఇల్లు కట్టేవారు ఆ ఇంట్లో ఉంటారు. ఎవరైతే నాటి పంట పండిస్తారో ఆ పంట ఫలాన్ని వాళ్ళు తింటారు. ఆ ప్రపంచంలో పిల్లలు, పెద్దలు 100 ఆడతారు, 100 ఏళ్ళు బతుకుతారు. ఆఖరికి పాపులు, శాపగ్రస్తులు కూడా 100 ఏళ్ళు బతుకుతారు. మనుషుల యొక్క ఆయువు వృక్షముల యొక్క ఆయువుతో సమానంగా ఉంటుంది. ఇది డోకా లేని బ్రతుకు, నిండు బ్రతుకు. ఆ ప్రపంచంలో పిల్లలు పుడతారు, ఎలకాలం, కలకాలం, కలకల బ్రతుకుతారు. ఆ ప్రపంచంలో మనుషులు వేడుకున్నప్పుడు దైవం వింటాడు, ఏడ్చినప్పుడు ఆ దైవం చెవులు మూసుకోడు, ఆలకిస్తాడు. ఎప్పుడైనా సరే, దానికి ముహూర్తాలు లేవు. ఆ ప్రపంచంలో తోడేళ్ళు, గొర్రె పిల్లలు కలిసి మేత మేస్తాయి. ఆ ప్రపంచంలో సింహం యొక్క డైట్ మారుతుంది, గడ్డి తింటుంది. ఆ ప్రపంచంలో పాము ఉంది కదా, పాము చిన్న చిన్న పాములు తిందు, పురుగులను తిందు. ఇక మట్టితోనే సెటిల్ అయిపోదామని చెప్పేసి మట్టికి అలవాటు పడుతుంది. అంటే ఫుడ్ చైన్, ఫుడ్ సైకిల్ ఉంది కదా, అది మారుతుంది. ఆ ప్రపంచంలో హాని ఉండదు, నాశనం ఉండదు. ఏంటండి ఈ వింత ప్రపంచం? ఏంటండి ఈ ఊహకు అందని ప్రపంచం అనుకుంటున్నారా? ఏంటి యెషయాకి కళ్ళు కనబడతలేదా? యెషయా న్యూస్ చూస్తలేదా? యెషయాకి టీవీ లేదా, ఫేస్బుక్ లేదా? ఇంత ప్రమాదకరమైన లోకం, ఇంత ఆందోళనకరమైన ఆకాశం, ఇంత భయంకరమైన భూమి హింసతో నిండింది. యెషయాకి కనబడడం లేదా? ఇప్పుడు నా గురించి కూడా మీరు అనుకుంటున్నారు, వీడికి బుర్ర లేనట్టుంది, కళ్ళు లేనట్టున్నాయి, న్యూస్ చూస్తలేదు అనుకుంటున్నారు కదా. ఓ మాట చెప్తాను,
నా సంగతి కాదులేండి, ప్రవక్త సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రవక్తల యొక్క కళ్ళు వేరు, ప్రవక్తలు చూసేవి వేరు. ప్రవక్తల యొక్క గుండె వేరు, వాళ్ళు భావించే విధానం వేరు. ప్రవక్తలు మీకులాగా నాకులాగా న్యూస్ చదువుతారు, కానీ ఆ యొక్క న్యూస్ని వేరుగా వింటారు. ప్రవక్తలు ఏం చూస్తారంటే, మీరు నేను చదివే న్యూస్లో, మీరు నేను చూసే ఆ యొక్క ఆకాశంలో, భూమిలో, మీరు నేను చూసే ఆ యొక్క సంఘటనలో దైవం ఏం సృజిస్తున్నాడా అని చూస్తారు. ఈరోజు అది ఇది చూస్తున్నారు కదా మీరు న్యూస్లోని, అది ఇది వింటున్నారు కదా మీ ఫేస్బుక్లోను, వాట్సాప్లోను. అది ఇది గురించి మీరు వింటున్నారు, చూస్తున్నారు, పక్కింటి వాళ్ళు చెప్పినప్పుడు వినండి. చూసినప్పుడు మటుకి ఎవరిని చూస్తారంటే, ఒక నూతన ఆకాశమును భూమిని సృజిస్తున్న దైవాన్ని, ఆ దైవం సృజిస్తున్న ప్రపంచాన్ని చూడండి. న్యూస్ వింటున్నారు కదా, వింటున్నప్పుడు ఈ యొక్క ప్రమాదకరమైన న్యూస్ల గురించి వింటున్నప్పుడు, ఆందోళనకరమైన అంబరాల గురించి వింటున్నప్పుడు, భయంకరమైన భూముల గురించి వింటున్నప్పుడు వినండి. దేని గురించి అంటే, ఆ దైవం నీ కొరకు, నా కొరకు ఇప్పుడు చరిత్రలో నీ జీవితంలోనూ నా జీవితంలో సృజిస్తున్న ఆ క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమిని చూడండి, వినండి. ప్రవక్తలు అయ్యే చూశారు, సృజించబడుతున్న ప్రపంచాన్ని. ప్రవక్తలు అదే విన్నారు. దేని గురించి విన్నారంటే, సృజించబడుతున్న ఆ యొక్క క్రొత్త నూతన ప్రపంచాన్ని గురించి విన్నారు. ఏందండి అంత అవసరం ఉందా? కొత్త ఆకాశాలు కావాలా? కొత్త భూమి కావాలా? ఎస్, ఉన్న ఆకాశం హింసాత్మకంగా, వివాదాస్పదంగా మారింది. ఉన్న భూమి దుఃఖకరంగా మారింది, భయంకరంగా మారింది. ఈ ఆకాశాల్లో నుండి, భూమి నుండి దేవుడు ఒక నూతన ఆకాశమును, భూమిని సృజిస్తున్నాడు. అది అవసరం ఉంది. గమనించండి. ఏంది ఇశ్రాయేలుకి అవసరం ఎందుకు వచ్చింది చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ 56వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీలు తిరిగి తమ యొక్క దేశానికి వస్తున్నారు. తిరిగి వస్తే సంతోషించాలి కదండి అని అనుకోవచ్చు కదా. మరి తిరిగి రావడానికే కదండి ప్రార్థించారు, ఎందుకు సంతోషించడం లేదు అని అనుకుంటున్నారు కదా. చెప్తాను. తిరిగి రావడం తేలిక కాదు. తిరిగి రావడంలో కూడా భయాలు ఉంటాయి. స్వేచ్ఛ అనేది తీయగా ఉండదు. స్వేచ్ఛ ఒక్కోసారి విషమంగా మారుతుంది. ఏంటి ఎలా మాట్లాడుతున్నారు మీరు అనుకోవచ్చు కదా. నేను గతంలో చెరసాల చెప్పాను మీకు, చెరసాలలో ఉండే వాళ్ళ కొరకు వాళ్ళకి పరిచర్య చేసేవాడిని. ఒకసారి చెరసాలలో ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు కలిశాను, ఖైదీ. అడిగాను, ఎంతకాలం ఉంటారు, సహజంగా ఎందుకు వచ్చారంటాము, అడగకూడదులేండి, చెరసాలలో ఉంటే అడగకూడదు, కానీ హాస్పిటల్లో ఉంటే అడగొచ్చు.
చెరసాలలో ఉంటే ఏ నేరం చేసి వచ్చామంటారు అనుకుంటారు, కానీ హాస్పిటల్లో ఉంటే ఏ రోగం వచ్చి వచ్చారో అన్నట్టు ప్రశ్నకి అర్థం ఉంది. చెప్పాడు, విన్నాను. ఇంకెంతకాలం మాతో ఉంటావు అంటే, అది నాకు తెలియదు, డాక్టర్ పొమ్మన్నప్పుడే వెళ్ళాలి అని చెప్పిన తర్వాత మా ప్రశ్నకి రెండో అర్థాన్ని చెప్పాడు. మాటల్లో మాట, త్వరలోనే నన్ను విడిపించేస్తారు అంటే, తనకన్నా ఎక్కువ నేను సంతోషించాను అమాయకుని. అమ్మో ఇంటికి వెళ్ళిపోతున్నావా, సంతోషంగా లేదా అన్నాను. లేదు అన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇంటికి దూరంగా ఖైదీగా ఉన్న నీకు ఇప్పుడు స్వేచ్ఛ వస్తుంది. నువ్వు అనుకున్నప్పుడు లెగొచ్చు, అనుకున్న చోటుకి వెళ్ళొచ్చు, ఉండాలనుకున్న చోట ఉండొచ్చు, నీ బ్రతుకు నువ్వు బ్రతకొచ్చు. ఆ స్వేచ్ఛ వచ్చినప్పుడు ఎందుకు సంతోషంగా లేవు అని అడిగాను అన్నాడు. ఈరోజు నేను చెరసాలలో ఉన్నాను కాబట్టి నాకు ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇంటికి వెళ్తే నాకు ఆ యొక్క సౌకర్యాలు ఉండవు. ఒకసారి ఇంటికి వెళ్ళాలనుకో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే అప్పుడు నాకు ఉన్న ఇల్లు అమ్ముడైపోయింది. ఇప్పుడు నాకంటూ ఇల్లు లేదు. అప్పుడు నాకు భార్య ఉండేది. నేను చెరసాలకి వెళ్ళిపోయిన తర్వాత తన బ్రతుకుతుంది, మరొకరిని చేసుకుంది. పిల్లలు ఉన్నారు. భార్య అయితే నా భార్య కాదు, కానీ పిల్లలు నా పిల్లలే. కానీ నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే నన్ను లెక్క చేయరు, గౌరవించరు. మనవాళ్ళు కూడా పుట్టారంట, వాళ్ళకి పరిచయం చేయరు. ఒరే మన తాత తిరిగి వచ్చాడరా చెరసాల నుండి అని చెప్పేసి సిగ్గుపడతారు. ఉద్యోగం ఉండదు, తిండి ఉండదు, ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు లేని ప్రపంచం, కుటుంబం లేని ప్రపంచం, గౌరవం లేని ప్రపంచం, స్వేచ్ఛా ప్రపంచమే. కానీ ఇవన్నీ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలని అడిగాడు. అందుకనే తిరిగి వెళ్ళడం కష్టం అని చెప్పాను. అందుకనే స్వేచ్ఛ అనేది బరువు అని చెప్పాను. ఈ దేశంలో ఒకప్పుడు ఈ నల్ల జాతీయులు కొన్ని పొలాల్లో బానిసలుగా ఉన్నారు. 1860 ఆ ప్రాంతంలో సివిల్ వార్ జరిగింది, పౌర యుద్ధం జరిగింది. పౌర యుద్ధం అయిన తర్వాత అబ్రహాం లింకన్ గారు స్వేచ్ఛను ప్రకటించారు. అప్పుడు వరకు బానిసత్వానికి అలవాటు పడ్డ మన నల్ల సోదరులు అప్పుడు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకు? అప్పటి వరకు ఏదో పని చేస్తున్నారు, ఎవరో పొలంలో ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? పెద్ద ప్రశ్న. అలాగే మన భారతదేశంలో 1910-20 వరకు సొంత భూములు లేవు దళితులకి. తర్వాత సొంత భూములు, నాకంటూ ఒక భూమి ఉంది పండించుకోవచ్చు అనే అవకాశాలు దొరికాయి. తరువాత ఒక 3 దశాబ్దాలు పోయిన తర్వాత అంటరానితనము, ఇది నేరము అని చెప్పి కాస్తో కోస్తో గౌరవం పెరిగింది. కానీ ఆ బానిసత్వానికి అలవాటు పడ్డ దళితులకి ఇప్పటికి ఇంకా చాలామందికి బ్రతుకు, స్వేచ్ఛా బ్రతుకు భారమే. సౌత్ ఆఫ్రికాలో నల్లోలికి, శ్వేత జాతీయుల దగ్గర బానిసత్వం అపార్తైడ్ వేరుగా ఉంచేసి తక్కువగా చూశారు. ఒకరోజు గవర్నమెంట్ డిసైడ్ చేసింది, ఇదిగో అది నేరం, అందరికీ స్వేచ్ఛ,
అందరికీ సమానత్వం. అప్పటి నుండి నల్ల జాతీయులకి స్వేచ్ఛ వచ్చింది కానీ గౌరవం రాలేదు. అవకాశాలు తగ్గాయి, ఆకలి పెరిగింది. మునుపటివి ఇంకా జ్ఞాపకంగా ఉన్నాయి, ఆ గాయాలతో ఉన్నారు. అన్యాయాన్ని, అసత్యాన్ని ప్రశ్నించడానికి కమిషన్లు పెట్టారు కానీ ఇంకా ఆ యొక్క అసహ్యాన్ని పోగొట్టుకోలేదు, అటు ఇటు కూడా. అందుకని అంటాను, తిరిగి వెళ్ళడం తేలిక కాదు. స్వేచ్ఛ అనేది తీయగా ఉండదు. అప్పుడు వరకు ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. 538 ఆ ప్రాంతంలో బబులోనులో బానిసత్వంలో ఉన్న వాళ్ళు పర్షియన్ చేతిలోకి వెళ్ళిపోయారు. పర్షియా యొక్క చక్రవర్తి కోరేషు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి పొండ్రా నాయనా మీ దేశం అని చెప్పేసి అన్నాడు. అప్పటికే స్టార్ట్ చేశారులేండి తిరిగి వెళ్ళడం. అంచెలంచెలుగా, గుంపులు గుంపులుగా వాళ్ళ సొంత దేశం. దానిని ఇక్కడ యెరూషలేము అని అంటాడు. శాంతి ఉన్న దేశం. బయలుదేరారు కానీ అక్కడ శాంతి లేదు. ఒకప్పుడు వీళ్ళకి ఇల్లులు ఉండేవి, ఇప్పుడు ఆ ఇల్లులు వాళ్ళకి చెందవు. అక్కడ ఉన్న వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో కట్టుకున్న ఇంట్లో ఇంకొకరు ఉంటున్నారు. ఒకప్పుడు వాళ్ళు పంటలు పండించుకోవడానికి, తోటలు వేసుకోవడానికి అవకాశం ఉండేది. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు నాటిన ఎవరో తినేస్తున్నారు. సొంతోళ్ళే, ఇంటి పేర్లు ఒకటి అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, సొంత జాతీయులు అవ్వచ్చు, కానీ తిరిగి వస్తుంటే మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారు. అక్కడే ఉండిపోవాల్సింది కదా. మా ఇల్లు కోసం, మా అవకాశాల కోసం, మా తోటల కోసం, మా స్థలాల కొరకు మరలా ఎందుకు వచ్చావు అని సొంత జాతీయులు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. బబులోను వారు ప్రశ్నిస్తే వేరు, పర్షియా వాళ్ళు ప్రశ్నిస్తే వేరు. కానీ సొంతోళ్ళు తమ సొంత దేశానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఏమైంది? అంబరం ఆందోళనకరంగా కనబడింది, భూమి బాధాకరంగా కనబడింది. అడిగారు, దైవమా ఏంటి మునుపటివి మళ్ళా మాకు వచ్చేసినాయి? తప్పదా మాకు? బానిసత్వానికి ముందున్న ఆ యెరూషలేముకు మరలా వచ్చాము, మాకు తప్పదా జ్ఞాపకాలు? వాళ్ళకి యెషయా ద్వారా యెహోవా సెలవిచ్చే మాట, మునుపటివి మరవబడతాయి, క్రొత్తది, క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమిని సృజిస్తున్నాను, ఇదిగో బిహోల్డ్, చూడండి అయ్యా, చూడండి. మీరు చేసేది ఏమీ లేదు, ఊరికినే చూడండి, నేను సృజిస్తున్న ఆ క్రొత్త ఆకాశమును, కొత్త భూమిని, కొత్త ప్రపంచాన్ని చూడండి. ఇది మీరు బానిసత్వానికి ముందున్న యెరూషలేము కాదు, మీరు బానిసత్వంలో ఉన్న సొంతూర్లు కాదు, బబులోను కాదు. ఈ కొత్త ప్రపంచం, ఈ కొత్త భూమి, ఆకాశం ఎలాగుంటుంది? ఆనందకరంగా ఉంటుంది, హర్షణీయంగా ఉంటుంది, ఉల్లసించేదిగా ఉంటుంది, ఉత్సహించాల్సిందిగా ఉంటుంది. ఎందుకు? ఒకప్పుడు సమాధానం లేని సమాధానపు ఇల్లు యెరూషలేముకి నేను సమాధానాన్ని తీసుకొస్తాను
అక్కడ నాశనం లేకుండా, రోదన లేకుండా, విలాపం లేకుండా నేను దాన్ని చేస్తాను. దానిని చూసి మీరు హర్షిస్తారు, మిమ్మల్ని చూసి నేను హర్షిస్తాను. దెర్ ఇస్ జాయ్ ఆల్ అరౌండ్. ఇట్స్ వర్త్ సెలబ్రేటింగ్. అక్కడ ఆ ప్రపంచంలో, నేను సృజిస్తున్న ఆ ప్రపంచంలో చూస్తుండగానే నేను ఇప్పుడే సృజిస్తున్నాను. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాను, పోస్ట్పోన్ చేస్తాం, ఎక్కడో ఎప్పుడో అని చెప్పేసి. అక్కడ ఆనందం ఉంటుంది, కన్నీళ్ళు ఉండవు. దానిలో మళ్ళీ ప్రకటన గ్రంథంలో 26లో ఇంకా దాని యొక్క అర్థాన్ని పెంచుతాడు. ఇప్పుడున్నట్టు కాదు. ఇప్పుడున్నట్లయితే మనకి మనుషుని యొక్క బ్రతుకు ఎంతకాలం ఉంటుందంటే, యావరేజ్ మనిషి బతికేది 73 సంవత్సరాలు. ఏదో నైజీరియా దేశంలో యావరేజ్న 54 అయితే, ఎక్కడో మొనాకోలో ఒక మనిషి 86 సంవత్సరాలు. కానీ దైవం సృజిస్తున్న ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మనిషి 100 100 నిండుగా నిండు బ్రతుకులు బతుకుతారు. ఏ తల్లిదండ్రులు వాళ్ళు బతుకుండగా తన పిల్లల్ని పాటికి తీసుకెళ్ళి కాల్చాల్సిన అది భూస్థాపన చేయాల్సిన పని లేదు. ఎందుకంటే పిల్లలు కూడా నిండుగా బతుకుతారు. ఆఫ్ఘనిస్తాన్లోను, సియరా లియోన్లోను జరుగుతున్న యొక్క హింస యుద్ధాలను బట్టి ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు. అక్కడే కాదు, యుద్ధాలే కాదు, ఆకలి, అనారోగ్యం, నీడ లేకపోవడం, తల్లిదండ్రులు లేకపోవడం, ఇవన్నిటి ద్వారా ప్రేమ లేకపోవడం పిల్లలు చనిపోతున్నారు. కానీ నా దైవం, నీ దైవం సృజిస్తున్న ఆ ఆకాశమందు, భూమి యందు, ఆ ప్రపంచంలో పిల్లలు నిండు జీవితాన్ని జీవిస్తారు. ఇదే యెషయా చూస్తున్నాడు, ఇదే మనం చూడాలి. ఆ ప్రపంచంలో, దైవం సృజిస్తున్న ఆ ప్రపంచంలో ఇప్పుడులా కాదు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా నాకు తెలియదు కానీ, కట్టే మేస్తులకి కూలోళ్ళకి ఇల్లులు ఉండేవి కాదు. ఇల్లులు ఉండవు, కట్టించుకున్న వాళ్ళు ఉంటారు అందులోని. కానీ నా దైవం సృజిస్తున్న ఆ ప్రపంచంలో కట్టినోళ్ళకి కూడా ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో చోటు ఉంటుంది. చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. పొద్దుటే 2 గంటలకి 3 గంటలకి వెళ్ళి తమ యొక్క నడుమును వేగొట్టుకుని చెమటూడ్చి, వాళ్ళ యొక్క చెమటతోనూ రక్తంతోనూ నీటితోనూ పంటలను నాటి పంటలను పండించే వాళ్ళకి తిండి లేకుండా పోతుంది ఈ లోకం. కానీ నా దైవం సృజించే ఆ ప్రపంచంలో, ఆ లోకంలో నాటడం, పండించడం, నాటినోళ్ళకి పండించిన వాళ్ళకి ఆ యొక్క పంట ఫలాన్ని తిరిగి తినే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రపంచాన్ని నా దైవం సృజిస్తున్నాడు. ఆ ప్రపంచంలో తోడేళ్ళు, గొర్రె పిల్లలు కలిసి మేస్తాయంట. యెషయా సమయంలో తోడేళ్ళు, గొర్రె పిల్లలు అంటే అర్థం ఏంటంటే, బబులోను వారిని, పర్షియా వాళ్ళని తోడేలుగా చూసేవారు. చెరకి తీసుకురాబడ్డ వారిని గొర్రె పిల్లలుగా చూసేవారు. ఈ రోజుల్లో తోడేళ్ళు ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి. ఆధిపత్యం చేసేవాళ్ళు ఉన్నారు, దౌర్జన్యంగా దోచుకునేవారు ఉన్నారు, దోచుకొనబడేవారు ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కూడా కలిపి ఒకే కంచంలో తింటారంట. తినే అవకాశం ఉంటుంది, ఒకరినొకరు గౌరవించుకుంటారంట. పెద్ద పెద్ద కబుర్లు చెప్పే ఆ సింహం డైట్ మార్చుకుని, ఇదిగో గడ్డితో సెటిల్ అవుతాను, మీ అందరిలాగే బ్రతుకుతానని చెప్పి
గొర్రెలకు మేకలకు కూడా చెప్తుందంట. అప్పుడు వరకు పురుగులను తినే ఆ యొక్క సర్పం వదిలే, మిమ్మల్ని తిన్ను, మట్టితోనే సెటిల్ అవుతాను అని చెప్పి మట్టికి అలవాటు పడి అందులో నుండి సారాన్ని పొంది బ్రతుకుతుందంటే, పోషణ పొందుతుందంట. ఏంటండి, ఫుడ్ చైన్ రివర్స్ అవుతుందా? మారిపోద్దా? ఏంటండి, పెద్ద చేపలు చిన్న చేపలు తినవా? పాములు వచ్చి చీమలు కట్టుకున్న ఆ యొక్క పుట్టను ఆక్రమించుకోవా అని మీరు అడగొచ్చు కదా. మన దైవం యెహోవా సృజించే ఆ యొక్క కొత్త ప్రపంచంలో ఆ యొక్క పోకడ మారిపోద్ది, ప్రభుత్వం మారిపోద్ది. అందరికీ తినే అవకాశం, పండించే అవకాశం, ఉండే అవకాశం ఉంటుంది. ప్రార్థిద్దాం, కలలు కందాం, అలాంటి ప్రపంచం కొరకు నిలవబడదాము. ఆయన మనల్ని ఉపయోగించుకుంటున్నాడు, ఉపయోగించుకోబడదాము. ఉంటాను మరి, సెలవు.